యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. 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 చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ, క్షేమపరుస్తూ, మనల్ని సంరక్షించి పోషిస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. వాక్య ధ్యానము మరి ఈరోజు నేనే చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. దేవా, ఏమిచ్చినా ప్రభువా మీ రుణము మేము తీర్చుకోలేము తండ్రి. ఆయన విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాప హృదయంతో ప్రభువా నీ సన్నిధిలో మేము మోకరించినప్పుడు తండ్రి, మాకు తెలియని సంగతులన్నీ బోధిస్తూ మమ్మల్ని తండ్రి నీలో నూరింతలుగా ఎదుగునట్లు దీవిస్తూ ఆశీర్వదిస్తూ దినము వెంబడి దినము మా విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువా ఇప్పుడు వాక్యం ధ్యానిస్తూ ఉండగా నన్ను మరుగుపరిచి తండ్రి నీ బిడ్డలందరితో నీవే మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అనుదినము మనము శ్రేష్టమైనటువంటి వాక్యములు వింటూ బలపడుతూ దేవునిలో ఏక మనస్కులమై పరలోక రాజ్యము చేరు వరకు మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ మరి ఈ దినములో కూడా మనం పెట్టబడ్డాము. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ప్రతి విషయమందు మరి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. అయితే మన నిరీక్షణ, మన ఆశ ఏంటండి? ఎవరైనా చెప్తారా? మన ఆశ ఏంటి? పరలోక రాజ్యాన్ని చేరాలని. అవును, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నిత్య జీవంలో మనం ఉండాలి. అయితే నిత్య జీవంలో ఉండాలి అంటే దేవుడు కొన్ని సంఘటనలు, సందర్భాలు వివరించారు యేసయ్య. వాటిని ఈరోజు కొన్ని అంశాలని మనం ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము మనం 31 నుండి 46 వచనాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. చదవద్దండి, నేను చెప్తూ ఉంటాను. 31 నుండి 46 వచనాలు దగ్గర పెట్టుకుని మనం వచనము వెంబడి వచనము నేర్చుకుంటూ వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుండి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దేవతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. మరలా యేసు ప్రభు వారు వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరి ఎత్తబడతారు కదండి. అప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాన్ని ఈ వచనాల్లో యేసు ప్రభువుల వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు ఎలా ఉంటుంది అట? ఆయన తన మహిమతో వస్తారు. ఆ వచ్చినప్పుడు సమస్త దూతలు కూడా ఆయనతో వస్తారు. ఆయన తన మహిమగల సింహాసనము మీద కూర్చుని ఉంటారనమాట. 32వ వచనంలో చూస్తే అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. చూడండి, అక్కడ ఎప్పుడైతే ఆయన సింహాసనము మీద కూర్చుని ఉంటారో, ఆసీనులై ఉంటారో, అప్పుడు సమస్త జనులు అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన ఎదుట పోగు చేయబడతారంటే అక్కడ ఉంటారనమాట. అప్పుడు గొల్లవాడు మేకలను
గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచిరి. ఉదాహరణగా ఇక్కడ చెప్తున్నారు, గొల్లవాడు మేకలను గొర్రెలను వేరు చేసి వాటిని సంరక్షిస్తారు కదా. సో అలాగే ఇక్కడ కూడా మనుష్య కుమారుడు ఏం చేస్తారట, మనుష్యులను వేరుపరుస్తారనమాట. కొంతమందిని కుడివైపున పెడతారు, అవేంటి గొర్రెలతో సమానం అనమాట. అలాగే కొంతమందిని ఎడమ వైపున పెడతారట, వాళ్ళు మేకలుగా ఉంటారనమాట. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, మనుష్య కుమారుడు ఆయన మహారాజు, ఆయన ఏమి చెప్తారట, కుడివైపున ఉన్న వారిని చూచి వారితో మాట్లాడుతున్నారనమాట. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. వారికి ఒక సంబోధన ఇచ్చారు. ఏంటి, ఒక విశేషణాన్ని వాళ్ళకి ఆపాదిస్తూ చెప్తున్నారు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఘనత కదండి. వాళ్ళని నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అని పిలుస్తున్నారు. పిలుస్తూ ఏమంటున్నారంటే, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎంత సంతోషము, ఎంత ఆనందం కదండి. లోకము పుట్టినది మొదలుకొని వాళ్ళ కొరకు, అంటే కుడివైపున ఉన్నటువంటి గొర్రెల లాంటి మనుషుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి, సిద్ధపరచబడినటువంటి ఒక రాజ్యం ఉంది. దానిని స్వతంత్రించుకోండి, మీ సొంతం చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. 35వ వచనంలో చూసినట్లయితే, వారు ఎందుకు స్వతంత్రించుకున్నారు, ఎందుకు వారిని అక్కడికి పిలుచుకు వెళ్ళారు, తీసుకెళ్లారు అని అంటే చెప్తూ ఉన్నారు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. ఎందుకు స్వతంత్రించుకుంటున్నారు వీళ్ళు అని అంటే, నేను అంటే ఇక్కడ మనుష్య కుమారుడు దేవుడు అనమాట. దేవుడు ఆకలి కొన్నాడట, వారు భోజనం పెట్టారట. అలాగే దప్పిగొంటిని అంటే దాహంతో ఉన్నాను, మీరు నాకు దాహం ఇచ్చితిరి, తాగడానికి నీళ్ళు ఇచ్చారు నాకు. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. పరదేశిగా ఉన్నారు అంటే ఎక్కడ షెల్టర్ లేనటువంటి వారిగా ఉన్నారు, అప్పుడు మీరు నన్ను చేర్చుకున్నారు. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. అంటే బట్టలు లేని పరిస్థితిలో ఉన్నారట, ఆ టైంలో ఆయనకి బట్టలు ఇచ్చారట వీళ్ళు. అలాగే రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. రోగగ్రస్తమైనటువంటి పరిస్థితిలో దేవుడు ఉన్నాడట, అప్పుడు వారు నన్ను చూడవచ్చితిరి. చూడండి, దేవుడినే చూడవచ్చితిరి వాళ్ళు. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. చెరసాలలో అంటే జైల్లో ఉన్నారట, అప్పుడు వాళ్ళ దగ్గరికి అంటే ఆయన దగ్గరికి వచ్చారట వీళ్ళు. ఎవరండి, ఎడమ వైపున కుడివైపున ఉన్నటువంటి వారు. ఇప్పుడు ఎడమ వైపున కూడా మరొకరు ఉన్నారు కదండి, వారితో ఏమంటున్నారంటే చూడండి, 41వ వచనం నుంచి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఎడమవైపు ఉన్నటువంటి వారితో చెప్తూ ఉన్నారు, మీరు శపింపబడిన వారు. మొదటిగా కుడివైపు ఉన్న వారితో ఏమన్నారండి, లోకము అంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అని వారిని సంబోధించారు. ఎడమవైపు ఉన్నటువంటి వారిని శపింపబడినటువంటి వారలారా అని సంబోధిస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చెప్తున్నారు, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి, నిత్యము అగ్ని వెలుగుతూ ఉంటుంది, అక్కడికి మీరు వెళ్ళిపోండి అంటున్నారు ఎడమవైపు ఉన్నటువంటి వారికి.
నేను ఆకలిగొంటిని. ఎందుకు వారిని అక్కడికి పంపిస్తున్నారంటే 42వ వచనంలో మనం చూసినట్లయితే, నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. పైన వారు పెట్టారు, కుడివైపు ఉన్నటువంటి వారు. ఈ ఎడమ వైపు ఉన్నటువంటి వారు పెట్టలేదన్నమాట. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినయుంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినయుంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పారు. చూసారండి, పై వాళ్ళు ఈ పనులు చేశారు. ఈ అంటే కుడివైపున ఉన్నటువంటి వారు, ఎడమ వైపు ఉన్నటువంటి వారు ఈ పనులు చేయలేదన్నమాట. అందుకు వారును అందుకు వారును ఏమంటున్నారంటే 44వ వచనంలో, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటయైనను, దప్పిగొని ఉండుటయైనను, పరదేశి అయి ఉండుటను, దిగంబరివై ఉండుటయైనను, రోగివై ఉండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అయితే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు చేయకపోవడమే కాకుండా మళ్ళీ ప్రశ్నిస్తున్నారు అనమాట. నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు? నువ్వెప్పుడు పరదేశిగా ఉన్నావు? నువ్వెప్పుడు దాహంతో ఉన్నావు? నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు? నువ్వెప్పుడు రోగిగా ఉన్నావు? నువ్వెప్పుడు చెరసాలలో ఉన్నావు? అంటే వీళ్ళకి అసలు తెలియలేదన్నమాట అని ప్రశ్నిస్తూ ఆయనని అడుగుతూ ఉండుట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. అయితే ఈ మళ్ళీ వీళ్ళు ప్రశ్న అడిగారు కదా, సో మొదటి వాళ్ళు ఏమీ ప్రశ్నించలేదు. మరలా ఆయనే చెప్తున్నారు కుడివైపు వారితోటి. 37వ వచనం మనం చూసినట్లయితే, అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. వీరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారనమాట. నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు నీవు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అంటే ఇక్కడ ఇదే ప్రశ్న ఎడమవైపు వారు అడుగుతున్నారు, కుడివైపు వారు అడుగుతున్నారు అనమాట. అయితే ఈ కుడివైపు ఉన్న వారికి తెలీదు, ఎడమ వైపు ఉన్నటువంటి వారికి కూడా తెలియదు. ఏంటి తెలీదు? దేవుడు ఎప్పుడు ఆకలితో ఉన్నాడా, ఎప్పుడు దప్పిగా ఉన్నాడా, ఎప్పుడు ఆయన పరదేశిగా ఉన్నాడు, ఎప్పుడు దిగంబరిగా ఉన్నాడు, ఎప్పుడు ఆయన చెరసాలలో ఉన్నాడు, ఎప్పుడు ఆయన రోగిగా ఉన్నాడనే సంగతి ఇరువురికి తెలియదు. వీళ్ళు ప్రశ్నించారు, అలాగే ఎడమవైపు ఉన్నటువంటి వారు కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారనమాట. అయితే ఎందుకు వీరికి తెలియలేదు అని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే, ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఆయనని తనకు తానుగా ప్రత్యక్షపరుచుకోడు. ఎలాగ ప్రత్యక్షపరుచుకుంటాడు అనంటే, ఇక్కడ మనం చూద్దాము 40వ వచనంలో, దేవుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడే వస్తాడు, దేవుని యొక్క స్వరూపముతో వస్తాడు, దేవుడు గొప్పవాడు కదా, దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప తండ్రి కదా, ఆయనకి మేము ఎలా ఇస్తాము అని వారు అనుకుంటారు. ఇప్పుడు మనం కూడా అలాగే అనుకుంటూ ఉంటాం. దేవునికి సేవ చేయాలని, దేవునికి ఏదో చేయాలని అనుకుంటాం. కానీ ఆయన రూపములో, ఆయన మహోన్నతమైనటువంటి రూపములో రాడండి. ఎలా వస్తాడట చూడండి 40వ వచనంలో, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఎవరికి చేశారట? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే కుడివైపున కొంతమంది ఉన్నారు, ఎడమ వైపున కొంతమంది ఉన్నారు, మధ్యలో ఇంకొక గ్రూప్ కూడా ఉన్నారనమాట. వాళ్ళని చూపిస్తూ చెప్తున్నారు. వీళ్ళకి అంటే వాళ్ళు ఎలా ఉన్నారు? అల్పులు, మిక్కిలి అల్పులు. అంటే చాలా పేదరికంలో ఉన్నారు, చాలా నిస్సహాయులుగా ఉన్నారు. అసలు వారికి
ఈ అంటే ఒక షెల్టర్ కానీ, ఒక ప్రొటెక్షన్ కానీ, లేకపోతే వారికి ఏదైనా హుందాతనం కానీ ఏమీ లేదు. చాలా అల్పమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మరొక గుంపు అక్కడే గమనిస్తున్నాము. ఏం చెప్తున్నారు వారితో? ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు. అక్కడే మరొక మూడవ గుంపు కూడా మనం ఉండుట గమనిస్తున్నాము. వాళ్ళకి చేశారట వీళ్ళు. ఎవరు? కుడివైపు ఉన్నటువంటి వారు. అలాగే ఎడమవైపు ఉన్నటువంటి వారితో కూడా ఆయన చెప్తూ ఉన్నారు. చూద్దాము 45వ వచనము. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు. చూడండి, కుడివైపు ఉన్నటువంటి వారు చేశారని చెప్తున్నారు. అదే మళ్ళీ వీరు ప్రశ్నించగా వీళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారు? 45వ వచనంలో చదువుకున్నాం కదా. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో, ఇక్కడ కూడా మిక్కిలి అల్పులైన వారనే దేవుడు సంబోధిస్తూ ఉన్నారు. అంటే అందరికీ సమానంగానే ఆయన జడ్జి చేస్తూ ఉన్నారనమాట. వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు. చూసారండి, ఒక గుంపు చేశారు, ఒక గుంపు చేయలేదు. చేసిన వారికి ఏమి ఆధిక్యత వస్తుంది అంటే, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవునికి సేవ చేయుట ఎలాగా అని మనం ఆలోచిస్తున్నాం కదండి. చాలా క్లియర్గా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఆయన మిక్కిలి అల్పులైన వారిలో ఉంటారు. మనం కీర్తనలు 138వ కీర్తన ఒకసారి చూసుకున్నట్లయితే, 138వ కీర్తన 6వ వచనము ఒకసారి చదువుకుందామండి. 138 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన మహోన్నతుడైన దేవుడు అయినప్పటికీ దీనులను లక్ష్య పెడతాడు. అంటే దీనుల దగ్గర ఉంటాడు, ఆయన దీనులలో ఉంటాడు. అలాగే ఇక్కడ అల్పమైనటువంటి వారిలో దేవుడు ఉంటాడనమాట. కొన్ని సందర్భాల్లో మనం సమాజంలో చూసినట్లయితే చాలా మనకి ప్రశ్న వస్తుంది, వీళ్ళు ఎందుకు ఇలా తిరుగుతారు, వీళ్ళు ఏంటి అని మనం గమనిస్తాం. అలా తిరుగుతూనే ఉంటారు. మరి వాళ్ళకి రక్షణ లేదా, వారికి దేవుడు అంటే తెలియదు కదా, వారు ఎలాగా ఏంటి అని మనం ప్రశ్న చేసుకున్నప్పుడు లేని వారుగా బికారులుగా తిరుగుతూనే ఉంటారు. చాలా సందర్భాల్లో మనకి తారసపడుతూ ఉంటారు కదండి. అయితే వాళ్ళని దేవుడే అలా పంపిస్తాడనమాట. మరి వాళ్ళకి రక్షణ వద్దా, వారు బాప్టిజం తీసుకోలేదు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే ప్రశ్న కూడా చాలాసార్లు మనకి వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళకి ఏం అక్కర్లేదు, బాప్టిజం అక్కర్లేదు, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని మనలాగా ప్రార్థనలు కూడా చేయక్కర్లేదు. ఎందుకంటే వారిని ప్రత్యేకపరిచి దేవుడే వారిని భూమి మీదకి పంపిస్తారనమాట. కాబట్టి కొన్ని సందర్భాల్లో అలాంటి వారికి కూడా వెళ్ళి సువార్త చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించట్లేదు అనుకోండి, మనం టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే దేవుడు వారిని ఆ పని కొరకే నియమిస్తారు. ఎక్కడ ఈ మూడో గుంపులో ఉన్నారు కదండి, వాళ్ళని దేవుడు అలా వదులుతాడనమాట. ఎందుకు వదులుతాడు? నిన్ను నన్ను పరీక్ష చేయడానికి వాళ్ళు అలాగ వెళ్తారు. వాళ్ళు ఆల్రెడీ బ్లెస్డ్ అనమాట. దేవుని ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఏమి జడ్జి చేస్తారో, ఏం తీర్పు తీరుస్తారో అది దేవుని చిత్తం. మనకి సంబంధము లేదు. కాకపోతే మనం అందరి నిమిత్తము ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యముతో నేర్చుకుంటున్నాం కాబట్టి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. అయితే దేవుని ప్రణాళిక ఏమై ఉంటుంది అనేది దేవుని చిత్తం అన్నమాట. ఇక్కడ మనల్ని పరీక్ష చేయడానికి ఆ మిక్కిలి అల్పులైన వారు భూమి మీద ఉంటూ ఉంటారు. వారిలో దేవుడు ఉంటాడనమాట. అందుకే ఆయన చెప్తున్నారు, నేను ఆకలిగా ఉన్నాను. చూడండి, మనం అలా వెళ్తుంటే సడన్గా ఎవరో వచ్చి అమ్మా నాకు ఏదైనా పెట్టండి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం కేర్ చేయం, పో అనేస్తాం. కానీ దేవుడే వాళ్ళని మన ముందుకి పంపిస్తాడనమాట. ప్రియమైన దేవుని పిల్లలరా, ఆకలితో ఉన్నటువంటి వారికి మనం ఎప్పుడు కూడా ఏదో ఒకటి పెట్టాలి, భోజనం పెట్టాలి, వారి కడుపు నింపాలన్నమాట. ఇది దేవుని పిల్లలుగా మనము నేర్చుకోవాలి. అలాగే
దప్పిగొంటున్నాను అని చెప్పినటువంటి వాళ్ళకి దాహం ఇవ్వాలి. చాలా మంది మనం ఇలాంటి సందర్భాలు మన జీవితాల్లో ఒకసారి గమనించుకుంటే అనేక సందర్భాలు వస్తాయి. మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, చాలా మంది ఉంటారు, కానీ కొద్దిమంది తోసుకుని మరి మన దగ్గరకు వచ్చి అడుగుతారు, చెయ్యి చాపుతారు. అంటే మనం ఇస్తామా లేవా అని దేవుడే మనల్ని పరిశీలన చేయడానికి ఈ మిక్కిలి అల్పులైన వారిని మన దగ్గరికి పంపిస్తారనమాట. మనం దేవుని పిల్లలుగా ఉన్నాం కాబట్టి మనం ఎవరైనా మన ఎదుట చేయి చాపినప్పుడు లేదు అని మనము చెప్పకూడదనమాట. అలాగే పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి. పరదేశిగా ఉంటారు, వేరే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ టెంట్లు వేసుకుని గుడారాలు వేసుకుని కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే భిక్షాటన చేస్తారు. వైజాగ్లో కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతారు, బంజారాలు లాంటి వాళ్ళు అనమాట. టెంట్లు వేసుకుంటారు, చాలా పేద పరిస్థితుల్లో ఉంటారు. సో అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనము వారికి కావలసిన నీడ్స్ మనం ప్రొవైడ్ చేయాలన్నమాట. మరి చాలామంది క్రైస్తవులు చేస్తూనే ఉంటున్నారు. అయితే ప్రత్యేకించి కొంతమంది మన ఎదుటికి తారసపడతారన్నమాట. అలాంటి వారికి మనం ఆదరించాలి, చేర్చుకోవాలి. అలాగే దిగంబరినై ఉంటిని. ఈ దిగంబరత్వము ఎవరికి ఉంటుందండి? మతి స్థిమితం లేని వారు రోడ్ల మీద దిగంబరులుగా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు తారసపడతారు. వాళ్ళని చూసి చాలా మంది నవ్వుకుంటారు, హేళన చేస్తారు, అయితే వాళ్ళని పట్టించుకోరు. కానీ అలాంటి వారికి ఏం చేయమని చెప్తున్నారండి దేవుడు? బట్టలు ఇవ్వమంటున్నారు. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో, ఇప్పుడు దేవుని వాక్యము ప్రబలిపోయి అందరికీ తెలుస్తోంది కాబట్టి అందరూ చారిటీ వర్క్స్ చేస్తున్నారు కదండి. ఎక్కడ చూసినా కూడా దేవుని వాక్యాన్ని బేస్ చేసుకుని వారి లైఫ్ డిజైన్ చేసుకుంటున్నారు. ఎన్నో సంస్థలు వస్తూ ఉన్నాయి. ఇలాగ రోడ్డు మీద ప్రొటెక్షన్ లేని వారిని తీసుకుని వాళ్ళకి నీట్గా చేయడము, వాళ్ళకి స్నానాలు చేయించడము, వారు ఉండడానికి వసతిని కల్పించడం, ఇలాగా అనేక సంస్థల వారు చేస్తూ వస్తున్నారనమాట. అలాగే ఒకవేళ ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఎదుటికి ఎవరైనా తారసపడితే వాళ్ళని మనము హేళన చేయకూడదు, కేర్లెస్గా మనం వెళ్ళిపోకూడదు. వాళ్ళకి ఏదో ఒకటి మనము ఇవ్వాలి. అలాగే రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి. చూడండి, రోగులుగా ఉంటారట. రోగులు ఎక్కడ ఉంటారండి? హాస్పిటల్స్లో ఉంటారు. అలాగే కొన్ని కుటుంబాల్లో కూడా రోగగ్రస్తులు వారు చాలా నిస్సహాయ స్థితిలో ఉంటారనమాట. అలాంటి వారిని మనము చూడడానికి వెళ్ళాలి, వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళని ఆదుకోవాలన్నమాట. వాళ్ళకి ధైర్య వచనాలు చెప్పాలి. రోగులు హాస్పిటల్స్లో ఉంటారు. చాలామంది క్రైస్తవులు మనం చూస్తాము, హాస్పిటల్స్కి విజిట్స్కి వెళ్తారు. అక్కడ వారి కొరకు ప్రార్థనలు చేస్తారు, వారికి ఫ్రూట్స్ ఇస్తారు, వాళ్ళకి ఏవైనా కావాలంటే నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తారు కదండి. కొంతమంది చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు. భూమి మీద మరి రెండు గుంపులుగా మనుషుల్ని మనం చూస్తాం. ఈ అల్పులైనటువంటి వారిని దేవుడు పెడతాడనమాట. కాబట్టి వారికి సేవ చేసేటటువంటి మనుషులుగా మనం ఉండాలి, కుడివైపున ఉన్నటువంటి వారిగా మనము ఉండాలి అని ఈ దినము మనం దేవుని వాక్యము ద్వారా నేర్చుకుంటూ ఉన్నాము. అలాగే చెరసాలలో ఉంటిని. ఇంకా ఎక్కడున్నారటండి? చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. చెరసాలలో కూడా ఉంటారు అల్పులు. అంటే ఏదో ఒక నేరాలు చేసిన వారు, కొన్నిసార్లు నిరపరాధులు కూడా శిక్ష పడి అక్కడికి వెళ్తూ ఉంటారు. మరి మొన్న అన్నాజోన్ గారు చెప్పారు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అల్లుడు ఎక్కడ సేవ చేస్తారటండి? చెరసాలలో వెళ్ళి ఆ బందీలుగా ఉన్నటువంటి వారికి సేవ చేస్తారు. అంటే వారు దేవునికి సేవ చేస్తూ ఉన్నటువంటి వారు అన్నమాట. అంటే ఎంత గొప్ప ధన్యత అండి. అలాగా
చెరసాలలోకి నార్మల్గా మనం వెళ్తామంటే వెళ్ళనివ్వరు కదా, కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే అలౌ చేస్తారు. అలాంటి పరిస్థితుల్ని మనము చూసుకుని మన జీవితంలో కూడా ఒకసారి మనము చెరసాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని విజిట్ చేయాలి అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇలాగా సమాజంలో ఉన్నటువంటి అల్పులైనటువంటి వారికి చేస్తేనే దేవునికి చేసినట్టు ఉంటాము. అయితే దేవుడు ఏమంటున్నాడు చూడండి, మనం వందల వందల మందికి చెయ్యక్కర్లేదు. ఏమంటున్నాడంటే, మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో ఒకనికి, చూడండి ఎక్కువ ఏమీ టెన్షన్ పెట్టట్లేదు దేవుడు, మనల్ని ఇంత చేసేయండి అంత చేసేయండి అని హరిబరి చేయట్లేదు. ఒక్కళ్ళకైనా కూడా నువ్వు చేసేవాడివిగా చేసేదానివిగా ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా నిత్య జీవములోకి పంపిస్తాడట. చూసారా ఎంత, అసలు ఇది చాలా సింపుల్ కదండి. ఒక్కరికైనా చేయట్లేదట ఈ రెండో వైపు ఉన్నటువంటి వాళ్ళు. అంటే వాళ్ళు ఎంత కఠినులో ఎంత దుర్మార్గులో మనం గమనించవచ్చు. యేసయ్యని ఎప్పుడైతే నమ్ముకుంటామో మన హృదయము ఆయన హృదయము వలె మారిపోతుంది. ఎవరిని చూసినా కూడా మనకి జాలి పుడుతుంది కదండి. ఎవరైనా కష్టంలో ఉన్నా వారిని చూసి మనం బాధపడతాం. అయ్యో వారు ఇంత దుఃఖంలో ఉన్నారా, ఆ దుఃఖాన్ని తీసేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. ఇది బాల్యము నుండి కూడా క్రైస్తవ బిడ్డలుగా వారు సంఘములలో నేర్చుకుంటారు. మొన్న మా స్కూల్లో ఒక చిన్న సందర్భాన్ని చెప్తాను మీకు. నేను యాక్చువల్గా 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు హిందీ సబ్జెక్ట్ చెప్తాను. అయితే ఆ రోజు లోయర్ క్లాసెస్లో ఒక టీచర్ రాలేదని నేను ఆ క్లాస్కి వెళ్ళి కూర్చున్నాను. అందులో ఒక బాబు క్రిస్టియన్ అనమాట, మిగిలిన వాళ్ళందరూ కూడా మామూలు హిందువులు, ఒక ఇద్దరు ముగ్గురు ముస్లిమ్స్ ఉన్నారు. అయితే నేను కూడా క్రిస్టియన్నే కదా, మన మాట ద్వారానే వాళ్ళకి కొంత అర్థమైపోతుంది. సో అందులో ఆ బాబు వచ్చి అన్నాడు, టీచర్ నేను కూడా చర్చికి వెళ్తాను, నేను కూడా ప్రేయర్ చేసుకుంటాను అన్నాడు. ఓకే, వెరీ గుడ్ అని తనట. మిగిలిన వాళ్ళు వచ్చి ఆ చిన్న బాబు కోసం సాక్ష్యం చెప్తున్నారు. ఏంటంటే రోజు స్కూల్కి రాగానే మార్నింగే వచ్చి ఆ క్లాస్ ముందు బోర్డు కింద మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడట. టీచర్ వీడు ఇలా చేస్తాడు టీచర్ అని చెప్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పుడు అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాడట. ప్రార్థన చేసి అప్పుడు ఇంటికి వెళ్తాడట. అంటే ఆ చిన్న బాల్య దశలో నుంచే వాళ్ళకి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలనే ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. తనని బట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి ఆ పిల్లవాడి గురించి సాక్ష్యం చెప్తున్నారు. చూసారా అండి. అయితే అది ఒకరోజు జరిగింది. ఆ తర్వాత మరలా కొన్ని రోజుల ముందు నేను ఒకసారి గమనించాను. బ్రేక్ తర్వాత నాకు 4th క్లాస్ 5th క్లాస్కి ఒక క్లాస్ ఉంటుంది అనమాట. అప్పుడు నేను వెళ్ళినప్పుడు పిల్లలు కదా చాలా అల్లరి అల్లరి చేస్తూ ఉంటారు, వాళ్ళని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం కూడా అవుతుంది. అయితే ఒకడు సడన్గా కాలు ఇలా స్లిప్ అయిపోయి పడిపోయాడు అనమాట, ఇంకో పిల్లడు ప్రవీణ్ అనే అబ్బాయి. అయితే ఈ అబ్బాయి పాపం వెళ్ళి లేపుతున్నాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా నవ్వుతున్నారనమాట. వీడు అంటున్నాడు, ఒరే నవ్వకూడదురా, నవ్వకండి, వాడు పడిపోయాడు కదా, వాడికి దెబ్బ తగిలింది కదా అని ఈ అబ్బాయి చెప్తున్నాడు. అంటే ఆ చిన్న వయసులోనే భేదం చూడండి. కొంతమంది ఎగతాళి చేస్తారు, కొంతమంది మాత్రమే రక్షిస్తారు. అంటే తోటి మనిషిని చక్కగా ప్రొటెక్ట్ చేయాలి అనేటటువంటి భావన దేవుని పిల్లల్లో చిన్నప్పటి నుంచి ఉంటుందన్నమాట. వీళ్ళు ఒక్క ఏజ్ వాళ్ళే, వాడు ఒక ఏజ్ వాడే, కానీ డిఫరెన్స్ చూడండి. మనం గమనించినట్లయితే దేవుని బిడ్డ వీడు చర్చికి వెళ్తాడు, సండే స్కూల్కి వెళ్తాడు, ఒబీడియంట్గా ఉంటున్నాడు. వాళ్ళు కూడా భక్తిగా ఉంటారు, ఏవో గుళ్ళకి వాటికి వెళ్తారు, కానీ ఆ తోటి మనిషిని ప్రేమించేటటువంటి స్వభావము కేవలము దేవుని పిల్లలకి మాత్రమే వస్తూ ఉంటుందండి. అయితే ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు నేను చాలా సంతోషించాను. వాడిని దగ్గరికి తీసుకున్నాను, గాడ్ బ్లెస్ యూ అన్నాను, కొన్ని కొన్ని మాటలు చెప్పాను. అంటే ఎంతో ఆనందంగా అనిపించింది అనమాట. మురిసిపోతాం కదండి పిల్లల్ని చూసినప్పుడు. అలాగే దేవుడు కూడా మనల్ని చూసినప్పుడు ఆయన మురిసిపోవాలి. ఎప్పుడైతే ఇలాంటి వారికి అందరికీ కూడా సేవ చేస్తామో మనము, దేవుడు మెచ్చుకుని ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా
అని సంబోధిస్తున్నాడు. మనం ఒకసారి గమనించుకుందాం. ఎప్పుడైనా పేదవాళ్ళకి మనం ఏమైనా ఇచ్చామా? భోజనం పెట్టామా? దప్పిగొన్న వారికి నీళ్ళు ఇచ్చామా? పరదేశిగా ఉన్న వాళ్ళకి షెల్టర్ ఇచ్చామా? దిగంబరులుగా ఉన్న వారికి బట్టలు ఎప్పుడైనా ఇచ్చామా? రోగిగా ఉన్నటువంటి వారికి వారిని చూడడానికి వెళ్ళామా? అలాగే చెరసాలకు వెళ్ళామా అని మనం గమనించుకున్నట్లయితే, మనం చేస్తూ ఉన్నట్లయితే మనము ధన్యులము. ఒకవేళ చెయ్యకపోతే ఈ దినము నుండైనా మనము అట్టి మనసు కలిగి మరి మొదటి గుంపులో ఉండాలి. ఇక్కడ చివరిగా మనము 46వ వచనము చదువుకుని ముగించుకుందామండి. వీరు నిత్య శిక్షకు, రెండవ గుంపు వారికి చెప్తున్నారు కదా 45 ఒకసారి చూద్దాము. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఈలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. చేసిన వారు ఉన్నారు, చేయలేని వాళ్ళతో కూడా ఆయన చెప్తున్నారు. వీరు కూడా ఎంత ఈజీ టాస్క్ అంటే దేవుడు ఇస్తున్నది ఒక్కరికైనా చేయాలటండి, చేయలేదు. కాబట్టి ఏం చేస్తున్నారు? మీరు నిశ్చయముగా ఎక్కడికి వెళ్తున్నారట? వీరు నిత్య శిక్షకు, చేయలేని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారండి? నిత్య శిక్షకు వెళ్తున్నారు. నీతిమంతులు అంటే మొదటిగా ఈ పనులన్నీ చేసినటువంటి వారు నిత్య జీవమునకు. బాబ్బా, ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి. నిత్య జీవంలోకి పోతారు. మనం ఏ గుంపులో ఉండాలండి? నిత్య జీవానికి వెళ్ళేటటువంటి గుంపులో మనం ఉండి, ఆయన సింహాసనము దగ్గర, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కుడిపార్శ్వమున మనల్ని కూర్చోపెట్టుకుంటాడటండి. అంత ధన్యత మనకి కలగాలని మనం దేవుడు చెప్పినటువంటి ఈ పనులన్నీ కూడా మన జీవితంలో మనం చేస్తూ ఆయన యొక్క రాకడ కొరకు మనం కనిపెట్టుకుని నిరీక్షణ గలవారమై సంతోషముతో ఆనందముతో మనము నిత్య జీవంలోకి పోయే గుంపులో మనం ఉండునట్లు దేవుడు యేసు వైపు చూచుచు అనే ఈ ప్రార్థనా సహవాసంలో ఉన్నటువంటి అందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్, ఆమెన్. మరి ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమెన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను ఒక మాట చెప్తానమ్మా. చెప్పండి అమ్మా. మా నాన్నగారు చిన్నప్పుడు మా నాన్నగారు ఇదే మెసేజ్ చెప్పేవారు. మా నాన్నగారిని గుర్తు చేశారు. ఆయన ఆశీర్వదింపబడిన వారులారా రండి, నిత్యరాజ్యంలో ప్రవేశించండి. శపింపబడిన వారులారా పొండి, నరకంలో మీ కొరకు సిద్ధం చేసిన నరకంలో ప్రవేశించండి. రండి లిస్టులో ఉంటారా, పొండి లిస్టులో ఉంటారా? అది చాయిస్ ఈజ్ యువర్స్. రండి లిస్టులో ఉండాలంటే మీరు చెప్పినట్టు మంచి పనులు చేయాలి. పొండి లిస్టులో ఉన్నారంటే చేయని వాళ్ళ లిస్టులో ఉంటాం. కాబట్టి మా నాన్నగారు ఈ మాట వాడేవారండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, గుర్తు చేసినందుకు. రండి లిస్టులో ఉందామా, పొండి లిస్టులో ఉందామా? చాయిస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ అమ్మా. రండి లిస్టులోనే ఉండేలాగా ప్రయాసపడదాము. గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను మేలు చేయడం. ఫెయిత్ హోమ్, విశ్వాస గృహము, రక్షింపబడిన వారు, రక్షణ పొందిన వారు. విశ్వాస గృహము, ఫెయిత్ హోమ్ నాకు చేరిన వారి ఎడల మేలు చేయదము. విశ్వసించిన వారిలో ఈ మిక్కిలి అల్పులైన సహోదరులు ఉంటారు. గొర్రెల గుంపు, మేకల గుంపు. చక్కగా 3వ గుంపును మనకు తెలియచేసిన హిమశ్రీ అమ్మగారికి ధన్యవాదములు తెలియచేస్తున్నాను. 3వ గుంపు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులు. మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులు విశ్వాస గృహములో కూడా ఉంటారు, రక్షణ పొందిన సంఘములలో కూడా. వారికి విశేషమైన సేవ, మేలు చేయుటకు రండి అనే లిస్టులో, రండి అనే గుంపులో చేరిపోదాం.
యథార్థమైన సంఘటన. అమెరికా దేశంలో బహుశా చాలా కాలం నుండి చర్చికి వెళ్ళని ఒక సహోదరుడు, ఒక బిలీవర్ వెళ్ళాడు. ఆ ప్రార్థన ఆరాధన అయిపోయింది, ప్రార్థన చేస్తున్నారు. పాస్టర్ గారు ఒక మూలన నుంచున్నాడు భయముతో బిడియంగా. బ్రదర్, మీరు కూడా రండి, మీకు కూడా ప్రార్థన చేస్తాను అంటే సంతోషంగా ఆ పట్టజాలనంత ఆనందంతో ఒక్కొక్క అడుగు కూడా తీసుకొని వెళ్తాడు. వెళ్ళి అయ్యగారు అనాలోచితంగానే, అయ్యగారు మా ఇంటికి వస్తారా, మమ్మల్ని విజిట్ చేస్తారా, తప్పకుండా తప్పకుండా మీ ఇంటికి వస్తాను అని పయనిస్తాడు. సాయంకాలము గృహ దర్శనము విజిటింగ్ చేస్తానంటాడు. అయితే అత్యవసరంగా ఒక సంఘ పెద్ద మనవరాలికి అనారోగ్యము కలుగుతుంది. ఆ బిడ్డను ప్రార్థించడానికి చూడటానికి పాస్టర్ గారు వెళ్తాడు. ఇక్కడ ఈ సహోదరుడు ఎంతో ఆశతో గారు వస్తారు, వాచ్మెన్ అలర్ట్గా ఉండమని పురమాయిస్తాడు. ఏ కారైనా గేట్ లోపలికి ఒకవేళ అయ్యగారు వస్తారు, అలర్ట్గా ఉండాలని చెప్తాడు. ఇంతకు అయ్యగారు రారు. ఎక్కడి నుండో ఒక వృద్ధుడు కలిసి గడగడలాడిపోయి, శీతల దేశం కదా అమెరికా, శీతల దేశం, వణికిపోతూ గడగడలాడిపోతూ చచ్చిపోవటానికి తగు మాత్రం వస్త్రం లేకుండా ఒక వృద్ధుడు తారసపడతాడు. ఆ వాచ్మెన్ గద్దిస్తాడు, ఏమయ్యా, అసలే మా యజమాని లేట్ అవుతుంది, అయ్యగారు రాక కోసం ఎదురు చూస్తున్నాడు, ఈ సమయమే దొరికిందా అని పంపించేస్తాడు. ఆ రాత్రి మనకుంటూ ఎవరిని భోజనం చేయనివాడు, పిల్లలను భోజనం చేయనివాడు, భార్యను భోజనం చేయనివాడు. మధ్యరాత్రి చాలా సమయం పోయిన తర్వాత పడుకుంటాడు. భోజన పదార్థములన్నీ మంచి మంచి భోజన పదార్థములన్నీ చల్లారిపోతాయి. మరుసటి రోజు అయ్యగారు ఫోన్ చేస్తాడు, అయ్యా, ఐఎమ్ సారీ, సంఘ పెద్ద మనవరాలకి ఇలా జరిగింది, అనుకోకుండా ప్రార్థన చేయడానికి వెళ్ళాను, చూశాను, హాస్పిటల్కి వెళ్ళాను, అయితే ప్రభు మీ దగ్గరకు వచ్చాడు, ప్రభు వచ్చాడు, ఒప్పుకున్నారా అంటాడు. అప్పుడు ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. ప్రభు వచ్చాడా, నా యేసయ్య వచ్చాడా, అపనమ్మకముగా మాట్లాడతాడు. తెలియక దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన క్రీస్తు తత్వము విశ్వాస గృహమునకు చేరిన వారు మిక్కిలి అల్పులైన యేసు సహోదరుడు, వారిలో ఒక్కడొచ్చాడు, వృద్ధుడు. వాచ్మెన్ కేకలేస్తా ఉంటే చెవులార విన్నాడు. వాచ్మెన్ పంపించేస్తా ఉంటే శూన్యములు కలిసిపోయాడు. కారు తీసుకొని వీధులన్నీ వెతికిన ఎక్కడా దొరకడు. అనేక దినములు యేసయ్యకి సేవ చేసే అవకాశము వచ్చినా కాదనుకుంటా ఎంతో కుమిలిపోతాడు. అమెరికన్ అవకాశం వచ్చినా
చేజార్చుకున్నాడు. మనము నిత్యము తారసపడిన విశ్వాస గృహమునకు చెందిన వారైనా, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుడు. ఎంతోమంది సంఘాలలో పేదవాళ్ళు ఉంటారు, రక్షణ లేని వాళ్ళు సమాజంలో తిరుగుతుంటారు. అలాంటి వారి కొరకు కాకుండా మన వారి కొరకే, విశ్వాసం గృహమునకు, ఫెయిత్ హోమునకు చెందిన వారి కొరకే వీధులు ఉంటారు, పిల్లలు ఉంటారు, సహోదరులు ఉంటారు, సిస్టర్స్ ఉంటారు, ఓల్డ్ పీపుల్ ఉంటారు, అనేక మంది మిక్కిలి అల్పులైన సహోదరులు ఉంటారు సంఘాల్లో. మరి విశేషముగా వారికి మేలు చేయాలి. అప్పుడే రండి అనే గుంపులో మనం కూడా ఉండే భాగ్యము దేవుడు దయచేయను గాక. మనలో ఎవరైనా ప్రార్థన చేయండి, ఒక మాట ప్రార్థన చేయండి. ఎవరైనా ప్రేరేపణగలిగిన వారు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, రాత్రి కాలంలో మా అందరి సుఖమైన నిద్రను దయచేసి మరి ఉదయకాలం అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. ఉదయం నుండి కృపాతో మమ్మల్ని నింపినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ దాసరాలను ఉపయోగించుకొని యేసు వైపు చూస్తున్నాడనే చక్కని ఉపవాస కూడికలో, చక్కని జూమ్ మీటింగ్లో ప్రభా, మేము ఎక్కడ వారమో ఎవరమో తెలియనప్పటికీ కూడా ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటూ ఈ శబ్ద యంత్రం ద్వారా ప్రభా మేమందరం కలుసుకోవడానికి, ఏక మనసుతో ఏకాత్మతో నేను స్తుతించడానికి గురించిన గొప్ప కృపను బట్టి వందనాలు. అమ్మగారు అయ్యగారు చెప్పిన వాక్యాలను బట్టి ప్రభా, మాకంటే తక్కువ వారికి ఎవరైనా సరే ఈ లోకంలో ప్రభా నిన్ను ప్రభువా అని పిలిచిన వాడు పేదవాడా గొప్పవాడా, చిన్నవాడా పెద్దవాడా, స్త్రీయా పురుషుని చూడకుండా సహాయం చేసేది మీరు ఒక్కరే. అలాంటి నీకు కలిగిన మనసు నిన్న అయ్యగారు చెప్పారు. మరి రోమా జైల్లో ఉండి కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు రాసినప్పుడు ఆనందించుడి, మరలా చెప్పుదని ఆనందించుడి, సంతోషంతో అన్ని కష్టాలను ఇస్తూ కూడా ప్రభా మరి ఎన్నో పత్రికలు మా కొరకు రాసి ఉన్నారని చెప్పారు ఒక వాక్యం. సో ప్రభా, తల్లిగారు చెప్పినట్లు మేమందరం కూడా రండి అని లిస్టులో ఉండే భాగ్యం సంపాదించుకోవాలంటే ప్రభా మాకంటే తక్కువ వారికి, మాకంటే లేని వారికి, మాకు కలిగిన దానిలో నుంచి సహాయం చేసే మనసు, యేసు కలిగిన మనసు మీరునే కలిగి ఉండు అంటాడు. అలాంటి మనసు మాకు అనుగ్రహించి ప్రభా, నీ వలె మేము జీవించడానికి నీ స్వరూపంలోకి మమ్మల్ని అందరినీ మార్చుకోమని ఇదైనా ప్రార్థన నీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ నడుపుచున్న ఈ దైవ సేవకులని అందరినీ ఏకం చేసి ప్రభు, దూర ప్రాంతాల్లో ఉన్న వారందరినీ ఏకం చేసి ఉదయకాలమే నీ వార్తతో మమ్మల్ని నింపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ కుటుంబాన్ని దీవించండి. చేరి వచ్చిన జూమ్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా భక్తి శ్రద్ధలతో చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి పంపించమని యేసుక్రీస్తు వారి ఉన్నత నామంలో వీడు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోక తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యము వచ్చును, భూమి అందు నెరవేరుగాక. మా ప్రతిదిన ఆహారం నేడు మాకు గ్రేస్ మనోరంజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? గ్రేస్ మనోరంజనమ్మ గారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మీట్లో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేని వారికి, వారి కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. థాంక్యూ అమ్మగారు. వందనాలు.